స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి కౌన్సిల్ ముకుల్ రోహిత్కి పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబుకు 2 వారాల సమయం ఇచ్చింది. దీంతో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట కలిగినట్లయింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి కౌన్సిల్ ముకుల్ రోహిత్కి పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబుకు 2 వారాల సమయం ఇచ్చారు. దీంతో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది కోర్టు. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ సిరాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సిరాజ్, లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్ చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం చంద్రబాబు సంబంధించిన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిఐడి సంబంధించిన అధికారులు మాత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పిటిషన్ మరోసారి కూడా వాయిదా పడింది చెప్పుకోవచ్చు. 3 వారాల తర్వాతకి ఇది సంబంధించిన వాదోపవాదాలు మరోసారి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు కొనసాగుని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది చూసుకుంటే మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అయితే నవంబర్లో మాత్రం ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు సంబంధించిన న్యాయవాదులు పిటిషన్లు వేశారు. ఎందుకంటే బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే నవంబర్లో మాత్రం గత ఏడాది మాత్రం నవంబర్లో చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే బెయిల్ ఇచ్చినప్పుడు మాత్రం కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. అయితే ఆ కండిషన్ అప్లై చేసిన తర్వాతకి చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత మాత్రం ఆ చంద్రబాబు నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే ఈ కండిషన్స్ను బ్రేక్ చేస్తున్నారు, ఏదైతే దర్యాప్తు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. తాము అధికారంలో రాగానే తాము అంతు పట్టిస్తామంటూ కూడా ఆ దర్యాప్తు అధికారులను మాత్రం చంద్రబాబు నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ కూడా ఆ సిఐడి సంబంధించిన అధికారులు మాత్రం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆ పిటిషన్ నేడు మరోసారి కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అంటే ఇరు వర్గాలకు సంబంధించిన ఒకవైపు చంద్రబాబు నాయుడు సంబంధించిన న్యాయవాదుల వాదోపవాదాలు, మరోవైపు మాత్రం సిఐడి సంబంధించిన న్యాయవాదుల వాదోపవాదాలు మాత్రం చాలా గంటల పాటు కూడా కొనసాగిన అనంతరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడుకి మాత్రం 2 వారాల సంబంధించిన గడువు ఇచ్చారు. దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే దీని మీద వాదోపవాదాలు అంటే ఇరు వర్గాలకు సంబంధించిన వాదోపవాదాలు విన్న న్యాయస్థానం మాత్రం 3 వారాలకు వాయిదా వేసింది. అయితే 3 వారాల అనంతరం కూడా తిరిగి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిఐడి అధికారులు బెయిల్ దానికి సంబంధించిన పిటిషన్ వేశారు. అయితే 3 వారాల అనంతరం కూడా దీనికి సంబంధించిన వాదోపవాదాలు సుప్రీంకోర్టులో జరగనున్నాయి. వాదోపవాదాల అనంతరం కూడా సుప్రీంకోర్టు అంటే ఎటువంటి తీర్పు ఇచ్చిందో మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.